తిరుపతి నెక్స్ట్ అప్డేట్ చూసినట్టయితే పోలవరం ప్రాజెక్టు పనుల పరుగులు పెట్టనున్నాయి. బడ్జెట్లో పోలవరానికి భారీగా కేటాయింపులు చేశారు. ఇరిగేషన్ శాఖకు 16,705 కోట్ల రూపాయలు కేటాయించారు. పోలవరానికి 5,448 కోట్లు కేటాయించారు. గత ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖకు 11,000 కోట్లు కేటాయించారు. ఇప్పుడు తమ హయాంలోనే నీళ్లిచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. పోలవరం బాధ్యత తమదేనని కేంద్రం ప్రకటించింది. తాజాగా 15,000 కోట్ల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చింది. ఇది అంశానికి సంబంధించి రాజమండ్రి నుంచి మా ప్రతినిధి శ్రీరామూర్తి మరింత సమాచారం అందిస్తారు. శ్రీరామూర్తి. యామిని, ఏదైతే బహుళార్థ ప్రయోజనాలు కలిగిన పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో అనేక అవంతరాలు అడ్డంకులు అధిగమించి ఇప్పుడు వేగంగా జరిగే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు పనులు ఇంకా పరుగులు పెట్టే పరిస్థితికి వచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలవరం మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వ హయాంలో మొత్తం పోలవరం ప్రాజెక్టు పనులన్నీ కూడా పడకేసినే చెప్పొచ్చు. ఎందుకంటే దయప్రమావాలు కొట్టుకుపోవడంతో ఏదైతే ఎత్తకం రాక్విల్ డ్యామ్ ప్రధాన డ్యామ్ నిర్మించాల్సి ఉందో అది దయప్రమావాల మీద నిర్మించాల్సి ఉంది. ఆ దయప్రమావాలు వరదలకి కొట్టుకుపోవడంతో మొత్తం పనులన్నీ కూడా నిలిచిపోయిన పరిస్థితి. అయితే ఇప్పుడు కొత్తగా ఆ దయప్రమావాలు నిర్మాణం చేయాలని చెప్పేసి గత సంవత్సరం నిర్ణయించారు. గత సంవత్సరం దయప్రమావాల పరిస్థితి ఏంటి అనేది బయటపడింది. ఆ తర్వాత ఏం చేయాలన్న దాని మీద అనేక అధ్యయనాలు, తర్జని భర్జనలు, నిపుణులతోటి సమావేశాలు కూడా జరిగాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పనులు వేగవంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వంతో ఎన్డీఏలో కూటమిలో భాగస్వామ్యమైన బీజేపీ కూడా భాగస్వామ్యంగా ఉంది. దీంతో కేంద్రంతో మొత్తం ఈ పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయం మీద ఇది ఒక జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం ప్రకటించింది కాబట్టి అయితే దీని నిర్మాణ బాధ్యత అయితే రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణ చేస్తుంది. ఆ నిర్మాణానికి సంబంధించి అయ్యే ఖర్చు అంతా కూడా కేంద్ర ప్రభుత్వమే భరిస్తుంది. అయితే ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 12,000 కోట్ల రూపాయలకు పైగా పోలవరం ప్రాజెక్టుకి కేటాయించింది. అయితే దీని మీద ఇప్పుడు ఏదైతే రాష్ట్ర బడ్జెట్లో నిన్న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో రాష్ట్ర బడ్జెట్లో రాష్ట్రలోని ఇరిగేషన్ ప్రాజెక్టులకు 16,700 కోట్ల రూపాయలు 705 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. అందులో ప్రధానంగా చూసినట్లయితే 5,444 కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్టుకి పెట్టిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఇప్పుడు దయాప్రమావాల నిర్మాణం చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దయాప్రమావాల నిర్మాణానికి సంబంధించి మరొక 1,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ 1,000 కోట్ల రూపాయలు కూడా కేంద్రం భరించడానికి ముందుకొచ్చింది. అయితే ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఆ బడ్జెట్లో వచ్చే 4 నెలలకి అంటే వచ్చే మార్చి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఎండింగ్ మార్చి వరకు 4 నెలలకి మాత్రమే పెట్టిన బడ్జెట్లో 5,444 కోట్ల రూపాయల వరకు కేటాయించారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఈ దాదాపుగా చూసినట్లయితే ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ దేనికి కూడా నిధులు కేటాయించలేదు, దేనికి కూడా పనులు ముందుకు వెళ్లకుండా చేసిందని చెప్పి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే నాయకులు కూడా దీని మీద స్పష్టమైన విమర్శలు చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు గత 15 రోజులుగా చూసినట్లయితే దయాప్రమావాల నిర్మాణం ఏ విధంగా చేపట్టాలి, ఏ డిజైన్ ఆమోదించాలి అనేది మేధోమథనం జరిగింది. అలాగే కెనడాకి చెందిన నిపుణులు కూడా ఇక్కడ పోలవరం ప్రాజెక్టులో 4 రోజుల పాటు పర్యటించి ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ పోలవరం అథారిటీ అలాగే రాష్ట్ర ఇరిగేషన్ అధికారులతో ప్రత్యేకించి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో దయాప్రమావాల డిజైన్కి సంబంధించి ఒక అంగీకారానికి వచ్చారు. ఆ డిజైన్కి కొద్ది రాబోయే రోజుల్లోనే ఆమోదం కూడా పొందనున్నారు. జనవరి నుంచి దయాప్రమావాల నిర్మాణానికి చేపట్టడానికి నిర్ణయించారు. దయాప్రమావాలు ఏదైతే ఇప్పుడు దెబ్బతిన్న దయాప్రమావాలు ఉందో దానికి కొంచెం 6 మీటర్ల ముందుగానే ఈ కొత్త దయాప్రమావాలు నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి ఈ కెనడా నిపుణుల నేపథ్యంలో జరిగిన కమిటీ సమావేశంలో కూడా నిర్ణయించిన పరిస్థితి ఉంది. ఈ విధంగా చూసినట్లయితే మరోవైపు పోలవరం ప్రాజెక్టు దయాప్రమావాల నిర్మాణం చేస్తూనే మరోవైపు ప్రధానమైన ఎత్కమ్ రాక్విల్ డ్యామ్
ఇది కూడా నిర్మించడానికి ఒకే సమాంతరంగా నిర్మించడానికి కూడా నిపుణులు సిఫార్సు చేశారు. వీటన్నిటి మీద కూడా రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఫైనల్ మీటింగ్ తర్వాత విడుదల చేయనున్నారు. ఇదంతా చూసినట్లయితే మరోవైపు 900 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టుకి సంబంధించి జెన్కో నిర్మిస్తున్న విద్యుత్ ప్రాజెక్టు కూడా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి స్టీరింగ్ ఒక కేసుల నిర్మాణం కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ పనులు కూడా 12 కెనాల్స్కి పెట్టే పనులు కూడా వేగవంతం చేశారు. మొత్తానికి చూసినట్లయితే పోలవరం ప్రాజెక్టు పనులు మొత్తం వేగవంతం కానున్నాయి. మరోవైపు ఏదైతే పునరావాసం కల్పించాల్సిన బాధితులు ఉన్నారో వాళ్ళకి కూడా ప్రత్యేకమైన ప్యాకేజ్ ఇవ్వాల్సి ఉంది. దాని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దృష్టి పెడుతుంది. ఏదైనా పోలవరం ప్రాజెక్టు పనులు అయితే మొత్తం జనవరి నాటికైతే ఒక పరుగులు పెట్టే స్థాయికి వస్తాయి. ఈలోగానే మొత్తం డిజైన్లు అన్నీ కూడా అటు ఇటు డయాఫ్రమాల్, ఎర్త్ రాక్బిల్ డ్యామ్ మొత్తం అంతా కూడా ఫైనల్ అయ్యి పనులు కూడా ప్రారంభించేందుకు మొత్తం కసరత్తు అయితే చివరి దశకు చేరుకుందని చెప్పొచ్చు. థ్యాంక్ యూ శ్రీరామూర్తి. ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ లో పాల్గొన్న కుమార్, రాజు, అదేవిధంగా తిరుపతి, శ్రీరామూర్తి అందరు కూడా